Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subrayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay. In today's session, we are going to discuss about some rules regarding balancing of redox reactions by ion-electron method. Intermediate first year or 11th class chemistry ఇందులో రిడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్లో ఒక అన్బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్ మనకి ఇస్తాడు. దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే జనరల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, ఇంకొకటి ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. ఇప్పుడు మనం అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లేదా హాఫ్ రియాక్షన్ మెథడ్ అంటే ఆ మెథడ్లో బ్యాలెన్స్ చేయాలంటే రూల్స్ ఏమున్నాయో చూసుకుంటూ వెళ్దాం. బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఓకేనా? సరే, రూల్స్ ఏంటి? ఈ రూల్స్ కొంచెం క్లమ్జీగా అనిపించినా నథింగ్ టు వర్రీ. నెక్స్ట్ వీడియోస్లో మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్తాడు లేదా ఒక్కోసారి రియాక్షనే ఇస్తాడు. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్ అని ఇన్ యాసిడ్ మీడియం అని రియాక్షన్ ఇస్తాడు, లేదా బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం అని అయినా ఒక రియాక్షన్ ఇస్తాడు. ఈ రెండు కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే స్టేట్మెంట్ లాగా ఇస్తాడు. ఎలా అంటే పొటాషియం పర్మాంగనేట్ ఆక్సిడైజెస్ ఆక్సాలిక్ యాసిడ్ టు కార్బన్ డయాక్సైడ్ అంటాడు. పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4, ఓకేనా? ఆక్సాలిక్ యాసిడ్ అంటే H2C2O4. దీన్ని కార్బన్ డయాక్సైడ్గా ఆక్సిడైజ్ చేసి పడేసింది అంటాడు. అట్ ద సేమ్ టైం ఇట్ రెడ్యూజెస్ టు మ్యాంగనస్ అయాన్ అని అంటాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఇలా ఈ టర్మ్స్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. అలా రియాక్షన్ ఇస్తే ఇబ్బంది లేదు, స్టేట్మెంట్ లాగా ఇచ్చినప్పుడు రియాక్షన్ వేసుకోవాలి. బట్ ఎలా వేసుకోవాలంటే ఈ ఫస్ట్ పాయింట్, రైట్ ద అయానిక్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఏ ఫామ్ తీసుకోవాలి ఈక్వేషన్ని? అయానిక్ ఫామ్. ఇలా తీసుకోకూడదు. పొటాషియం పర్మాంగనేట్ అన్నాడు కదా అని KMnO4 వేయకూడదు. అయానిక్ ఫామ్. పొటాషియం తీసేద్దాం, MnO4 మైనస్ పర్మాంగనేట్ అయాన్. ఆక్సాలిక్ యాసిడ్ కదా, హైడ్రోజన్స్ తీసేసి C2O4 2 మైనస్ ఆక్సలేట్ అయాన్. సో Mn+2 మ్యాంగనస్ అయాన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఇట్లా వేసుకోవాలి స్టేట్మెంట్ ఇస్తే. ఒక్కోసారి డైరెక్ట్ ఈక్వేషన్ ఇస్తాడు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? రైట్ ద అయానిక్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. నీకు స్టేట్మెంట్ ఇచ్చిన అయానిక్ ఫామ్ రాసుకోవాలి, లేదా అయానిక్ ఫామే ఆల్రెడీ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే స్ప్లిట్ ద రియాక్షన్ ఇంటూ 2 హాఫ్ రియాక్షన్స్. వన్ రిప్రజెంట్ ఆక్సిడేషన్ అండ్ ద అదర్ రిప్రజెంట్ రిడక్షన్. ఇచ్చిన రియాక్షన్ని 2 హాఫ్స్గా స్ప్లిట్ చేయాలి. అయితే ఒక హాఫ్లో ఆక్సిడేషన్ జరుగుతుండాలి, సెకండ్ హాఫ్లో రిడక్షన్ జరుగుతుండాలి. ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ వీడియోస్లో మనం ఇదే చాప్టర్లో ఏం చెప్పాం? ఆక్సిడేషన్ నంబర్ క్యాల్కులేషన్స్ తెలుసుకున్నాం. అంతకంటే ముందు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అనేది కూడా డెఫినేషన్స్ తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో ఈ చాప్టర్ వీడియోస్లో. కాబట్టి అవి మనకు ఐడియా ఉంటే చేసేయచ్చు. ఇక్కడ ముందు ఆక్సిజన్లు హైడ్రోజన్లు కాకుండా అదర్ యాటమ్లకి ఆక్సిడేషన్ నెంబర్లు కనుక్కోవాలి. ఇక్కడ మ్యాంగనస్ X అనుకుంటే 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ జనరల్గా -2. X 4 × -2 ఎంత? -8. X -8 = -1. X = +8 -1. X +7. +7లో ఉంది అది. నేను ఊరికి గాలిలో చెప్పాను అనుకోవద్దు, ప్రీవియస్ వీడియోస్లో చాలా క్యాల్కులేట్ చేశాము కూడా. ఇక్కడ కార్బన్లు 2 ఉన్నాయి, 4 ఆక్సిజన్, 4 2s are -8 -2. ఓకేనా? ఇక్కడ 2 ఆక్సిజన్ 2 కార్బన్లు ఉన్నాయి. 2x -8 = -2. -8 ఎందుకు? 4 ఆక్సిజన్, ఈచ్ ఆక్సిజన్ -2. సో పైన -2 ఉంది కాబట్టి -2. 2x +8 మినిట్ అంటే +6. సో ఈచ్ కార్బన్ +3లో ఉంది. ఓకేనా? నేను కంప్లీట్గా వేయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. ఇక్కడ చార్జ్డ్ స్పీసెస్, దాని చార్జ్ ఆక్సిడేషన్ నెంబర్ +2, ఆక్సిజన్ 2 ఉన్నాయి -4, కార్బన్ +4. ఇప్పుడు నువ్వు గమనిస్తే మ్యాంగనస్ +7 దగ్గర నుంచి +2కు తగ్గిపోతూ ఉంది. అంటే ఏమవుతుంది? రిడక్షన్.
మరి కార్బను +3 నుంచి +4కు పెరుగుతుంది, ఆక్సిడేషన్. ఇలా 2 హాఫ్లుగా విడగొట్టాలి. సో ఆక్సిడేషన్ ఎలా చెప్తాం? ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతే ఆక్సిడేషన్, డిక్రీజ్ అవుతే మ్యాంగనస్ తగ్గింది +7 నుంచి +2కి రిడక్షన్. ఇలా సో ఇలా 2 హాఫ్స్గా స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు ఆక్సిడేషన్ హాఫ్ ఎవరు, ఆక్సిడైజ్ అవుతున్న హాఫ్ ఎవరు అంటే C2O4 2- gives rise to CO2. ఇది ఆక్సిడేషన్ హాఫ్. మరి రిడక్షన్ హాఫ్ ఏంటి? MnO4- gives rise to Mn+2. ఇది రిడక్షన్ హాఫ్. ఇలా 2 హాఫ్లుగా స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ ద రియాక్షన్ ఇంటూ 2 half reactions, one represent ఆక్సిడేషన్ హాఫ్, అదర్ రిప్రజెంట్ రిడక్షన్ హాఫ్. ఇలా ఓకేనా. తర్వాత బ్యాలెన్స్ ఈచ్ హాఫ్ రియాక్షన్ యాజ్ ఫాలోస్. మన దగ్గర ఉన్న 2 హాఫ్ రియాక్షన్లను యాజ్ ఫాలోస్ క్రింది విధంగా బ్యాలెన్స్ చెయ్యి అంటాడు. అంటే కొన్ని రూల్స్ ఇచ్చాడు, ఆ రూల్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క హాఫ్ రియాక్షన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటది? C2O4 2- gives rise to CO2. ఇది ఆక్సిడేషన్ హాఫ్. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలాగా చేయాలి? ఫస్ట్ 3rd పాయింట్లో ఏ బ్యాలెన్స్ ఆల్ ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజను హైడ్రోజను కాకుండా అదర్ ఆటమ్స్ ఏమంటే వాటిని బ్యాలెన్స్ చేసే ఫస్ట్ అంటాడు. మరి ఎలా? మల్టిప్లై విత్ సూటబుల్ ఇంటీజర్. ఎక్కడ డెఫిషియన్సీ ఉంటే అక్కడ సూటబుల్ ఇంటీజర్తో మల్టిప్లై చేయి. అదర్ ఐటమ్స్ ఎవరున్నారు? ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా కార్బన్. లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 1 కార్బనే ఉంది. ఎలా బ్యాలెన్స్ చేస్తాం? సింపుల్. C2O4 2- gives rise to 2CO2. ఎస్, ఒక సూటబుల్ ఇంటీజర్తో మల్టిప్లై చేసి కార్బన్ బ్యాలెన్స్ చేసాం. మిగిలిన వాటితో మనకు పని లేదు. ఎవరిని బ్యాలెన్స్ చేయాలో అది మాత్రమే చూడాలి. అదర్ ఐటమ్ బ్యాలెన్స్ చేయడానికి సూటబుల్ ఇంటీజర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 1 ఉంది, × 2 వేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? టు బ్యాలెన్స్ ఆక్సిజన్ ఐటమ్. ఇప్పుడు ఆక్సిజన్లను బ్యాలెన్స్ చేయాలి. ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? ఆక్సిజన్. యాడ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఏం యాడ్ చేయమంటున్నాడు? వాటర్ మాలిక్యూల్. ఎక్కడ? టు ది డెఫిషియంట్ సైడ్. ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయాలి. రైట్ సైడ్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 2s are 4. లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4. ఏం బ్యాలెన్స్ చేయక్కర్లా. ఒకవేళ ఇక్కడ నీకు ఏదైనా 5 అట్లు ఉన్నాయనుకో, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కదా, సో +H2O అని వేయాలి. అంతే. ఓకేనా. ఇక్కడ మనకు అవసరం లేదు ఈ రియాక్షన్లో, ఆల్రెడీ బ్యాలెన్స్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? టు బ్యాలెన్స్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్లు బ్యాలెన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. రియాక్షన్ మీడియం అడుగుతాడు. అసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేస్తున్నావా లేదా బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేస్తున్నావా అనేది క్రూషియల్. అసిడిక్ మీడియం అయితే ఎక్కడ ఎన్ని తక్కువ ఉంటే అన్ని H+ అయాన్లు వేసేయాలి. అండ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ H+ టు ది డెఫిషియన్సీ సైడ్ ఆర్ డెఫిషియంట్ సైడ్. ఓకేనా. అది సరే. ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్లో మ్యాంగనస్ సేమ్ ఉన్నాయి, అదర్ ఐటమ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. ఆక్సిజన్లు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. కాబట్టి ఇక్కడ ఏం చేసాం? రైట్ సైడు 4 ఆక్సిజన్లు లెస్ ఉన్నాయి కాబట్టి Mn+2 + 4H2O అని వేద్దాం. ఓకేనా. సో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. యాసిడ్ మీడియం అనుకో, రియాక్షన్ యాసిడ్ మీడియం అన్నాడు అనుకో. డెఫిషియంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్లు లెస్ ఉంటే H+ వేయాలి. ఇక్కడ 4 2s are 8 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇటుపక్క 0 అంటే 8 లెస్ కదా, కాబట్టి 8H+ వేయాలి. అంటే MnO4- + 8H+ gives rise to Mn+2 + 4H2O. ఇక్కడ హైడ్రోజన్లు బ్యాలెన్స్ అయిపోయాయి. ఇలా ఓకేనా. హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. ఒకవేళ బేసిక్ మీడియం అన్నాడు అనుకో, అప్పుడు ఇలా చేయకూడదు, మారిపోతుంది. ఇన్ బేసిక్ మీడియం యాడ్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు ది డెఫిషియంట్ సైడ్, వాటర్ టు ది డెఫిషియంట్ సైడ్, అండ్ సేమ్ నంబర్ ఆఫ్ OH- టు ది అపోజిట్ సైడ్ సైమల్టేనియస్లీ.
ఎక్కడ ఎన్ని తక్కువ ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్ వేసి ఆపోజిట్ సైడ్ అన్నీ OH మైనస్ వేయాలి హైడ్రోజన్ బ్యాలెన్సింగ్కి. అది బేసిక్ మీడియం అయితే. ఇప్పుడు బేసిక్ మీడియం అనుకో, ఇక్కడ 8 హైడ్రోజన్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ 0 ఏం లేవు ఇక్కడ హైడ్రోజన్. కాబట్టి మనం ఏం చేయాలంటే 8 తక్కువ ఉన్నాయి కాబట్టి 8 H2O వేస్తూ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడు సేమ్ నంబర్లో అంటే 8 OH మైనస్ అయాన్స్ యాడ్ చేయాలి. అది బేసిక్ మీడియంలో రూల్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ టు ది డెఫిషియంట్ సైడ్ అండ్ యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ OH మైనస్ టు ది ఆపోజిట్ సైడ్. 8 తక్కువ ఉన్న 8 వాటర్ వేసాం, ఆపోజిట్ సైడ్ 8 OH మైనస్ వేసాం. ఇది బ్యాలెన్సింగ్. అసిడిక్ మీడియం అయితే H+ వేయడం, బేసిక్ మీడియం అయితే వాటర్ వేస్తూ ఆపోజిట్ సైడ్ అన్ని OH మైనస్ వేయడం. నెక్స్ట్ టు బ్యాలెన్స్ చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, కోఎఫిషియంట్ 1 ఇంటూ -1 ఓకే. ఇక్కడ 8 ఇంటూ వాటర్ పైన 0 ఏం లేదు, 0 అంటే మొత్తం -1. రైట్ సైడ్ చూద్దాం, 1 ఇంటూ +2 +2, 4 ఇంటూ 0 0, 8 ఇంటూ -1 -8, మొత్తం -6. ఓకేనా. లెఫ్ట్ సైడ్ -1, రైట్ సైడ్ -6. ఎవరు బిగ్? -1 బిగ్ వెన్ కంపేర్ టు -6. ఇక్కడ ఏమంటాడంటే టు బ్యాలెన్స్ చార్జ్ యాడ్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ది సైడ్ వేర్ ద చార్జ్ ఈజ్ హై. ఏ సైడ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ ఎలక్ట్రాన్లు వేయి, ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంటే అన్ని వేయి. ఎందుకలా? ఎందుకంటే ఛార్జ్ ఇక్కడ 6 -1 -6 అంటే -1 పెద్దది కదా, 5 యూనిట్స్ ఎక్కువ ఉంది కదా, 5 ఎలక్ట్రాన్లు వేసావు అనుకో. ఎలక్ట్రాన్ అంటే ఏంటి? -1 అని. 5 ఎలక్ట్రాన్లు వేసావు అనుకో, -5 వేసినట్టు. ఆల్రెడీ -1, ఇదొక -5, మొత్తం ఎంత అవుతుంది? -6. రైట్ సైడ్ అంతే కదా ఉండేది, బ్యాలెన్స్ అవుతుంది. అలా ఏ సైడ్ ఎక్కువగా ఉంటే యారోకి ఆ సైడ్ ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంటే అన్ని ఎలక్ట్రాన్లు వేయి, అది తగ్గిపోయి యువతల దానికి ఈక్వల్ అవుతుంది. అది రైటా లెఫ్టా నువ్వు డిసైడ్గా, ఛార్జ్ని బట్టి ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి 5 యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ వేసాం, ఇది -6 అయిపోయింది. అంటే ఇక్కడ +5 ఎలక్ట్రాన్స్ అని వేస్తాం నెక్స్ట్ స్టెప్లో. అంటే ఎలా వేస్తామంటే చూడు, ఇలా MnO4 plus 8 H2O plus 5 electron gives rise to Mn+2 plus 4 H2O plus 8 OH minus. ఇలా వేసేస్తాం. ఏం బ్యాలెన్స్ చేస్తున్నాం ఇప్పుడు? ఛార్జ్. సరే, ఛార్జ్ బ్యాలెన్స్ చేశాక నెక్స్ట్ ఏం గమనించాలి అంటే టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ బోత్ హాఫ్ రియాక్షన్. ఇప్పుడు నువ్వు ఆక్సిడేషన్, ఇది రిడక్షన్ +7 నుంచి +2, రిడక్షన్ హాఫ్ బ్యాలెన్స్ చేసావు. ఇలాగే ఆక్సిడేషన్ హాఫ్ను కూడా బ్యాలెన్స్ చేయి. ఎవరిని? ఆక్సిడేషన్ హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకో జస్ట్ C2O4 -2 plus 4 H2O gives rise to CO2 plus 3 OH minus plus 2 ఎలక్ట్రాన్ అని అనుకో జస్ట్ అజ్యూమింగ్. ఇప్పుడు ఇది ఆక్సిడేషన్ హాఫ్, ఇది రిడక్షన్ హాఫ్. రెండిట్లో ఎలక్ట్రాన్లు ఈక్వల్ చేయాలి టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ బోత్ హాఫ్ రియాక్షన్స్. అంటే ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రిడక్షన్ హాఫ్లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. రెండు ఈక్వల్ కావాలంటే 2 5 అవుతుందా? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ఇంటీజర్తోనే మల్టిప్లై చేయాలి. సో ఒక హోల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 5కి ఈక్వల్ కాదు, ఫ్రాక్షన్తో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇంకో నెంబర్కి ఈక్వల్ చేయాలి. 5 1s are 5కి ఇది ఈక్వల్ అవ్వదు, 5 2s are 10, 2 5s are 10. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని 2తో, సెకండ్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఎంటైర్ ఈక్వేషన్. అప్పుడు 2 10 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవుతాయి. అదే చెప్పాడు, టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ బోత్ హాఫ్ రియాక్షన్స్ మల్టిప్లై ఐదర్ 1, ఒక్కొక్కసారి చెప్తా దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తా, ఆర్ బోత్ హాఫ్ రియాక్షన్స్ విత్ సూటబుల్ ఇంటీజర్. రెండిట్లో ఎలక్ట్రాన్ ఈక్వల్ చేయడానికి రెండింటినైనా మల్టిప్లై చేయి అవసరమైతే, లేదా ఒకటైనా చేయి. ఒకటి ఎప్పుడు చేస్తామంటే
ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ పైన 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు దీన్నే మల్టిప్లై చేయక్కర్లా, మన ఈ రియాక్షన్ని ఇంటూ 3 చేస్తే 3 2s are 6 దానికి ఈక్వల్ అవుతాయి కదా. అప్పుడు ఒకదాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇలా. సో మల్టిప్లై ఐదర్ వన్ ఆర్ బోత్ హాఫ్ రియాక్షన్ విత్ సూటబుల్ ఇంటీజర్. మల్టిప్లై చేసుకో రెండింటిని. ఫైనల్గా ఏం చేయాలంటే యాడ్ బోత్ హాఫ్ రియాక్షన్స్ అండ్ క్యాన్సల్ ఇఫ్ ఎనీ కామన్ టర్మ్స్ ఇన్ బోత్ సైడ్. రెండింటిని యాడ్ చేసేయి, ఈ రెండు హాఫ్ రియాక్షన్లను యాడ్ చేసేయి. యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సింపుల్గా చూద్దాం. MnO4 మైనస్ ప్లస్ 3, ఇక్కడ 3 ఉంది కదా, 3C2O4 2 మైనస్ ప్లస్ 8 3 4s are 12 మొత్తం 20 వాటర్. ఇది ఒరిజినల్ కదా, నేను ఊరిగా రఫ్గా వేసుకుంటున్నాం అంతే. Mn+2 ప్లస్ ఓకేనా CO2 ఓకేనా 3 కదా మొత్తం 3CO2 ప్లస్ 3 3s are 9 OH మైనస్ ప్లస్ 3 2s are 6 ఎలక్ట్రాన్. ఓకేనా, ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవుతాయి, దాంట్లో 6 దీంట్లో 6 యాడ్ చేసినప్పుడు ప్లస్ క్యాన్సిల్ అవుతాయి, మిగిలింది రాశా. ఇప్పుడు ఇక్కడ MnO4 మైనస్ ఇటు పక్క లేదు, ఇబ్బంది లేదు. Mn+2 ఇటు పక్క లేదు, ఇబ్బంది లేదు. CO2 ఇక్కడ లేదు, C2O4 మైనస్ ఇక్కడ లేదు. 20 వాటర్ 9 OH మైనస్, ఇబ్బంది లేదు. ఒకవేళ నీకు ఇక్కడ 10 వాటర్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. అప్పుడు ఆ 10ను ఈ బిగ్గర్ వాల్యూ సైడ్కి తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది -10 అంటే నెక్స్ట్ లైన్లో రాస్తున్నప్పుడు 10 వాటర్ మాలిక్యూల్స్ అని రాస్తాం. ఇక్కడ ఈ టర్మ్ ఇంకా రాయం, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చింది -10 అయిపోయింది. సో 10H2O అంటే MnO4 మైనస్ ప్లస్ 3C2O4 2 మైనస్ ప్లస్ 10 ఎలక్ట్రాన్ ప్లస్ Mn+2 ప్లస్ 3CO2 ప్లస్ 9 OH మైనస్, అంతే. ఇంకా వాటర్ రాయకూడదు, అది వచ్చింది సబ్స్ట్రాక్ట్ చేసే ఉంటాయి. ఇలా H+లు ఉంటాయి, H+లను OH మైనస్ ఉంటాయి, OH మైనస్లను వాటర్ ఉంటాయి. వాటర్ ఏవైనా కామన్ టర్మ్స్ ఉంటే సేమ్ నెంబర్ ఉంటే క్యాన్సిల్ చేయడం, యారోకి ఇటు అటు ఉంటే, లేదా డిఫరెంట్ నెంబర్లో ఉంటే లోయర్ వాల్యూని హయ్యర్ వాల్యూ సైడ్కి తీసుకొచ్చి సబ్స్ట్రాక్ట్ చేయడం. ఫైనల్గా వస్తుంది. అన్నీ చెక్ చేసుకుంటే యాటమ్స్ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ యారోకు ఈక్వల్గా ఉంటాయి. ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్కి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లేదా హాఫ్ రియాక్షన్ మెథడ్కి రూల్స్. ఈ రూల్స్ మైండ్లో ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క రియాక్షన్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోదాం, ఈజీగా అర్థమైపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, feel free, do leave a comment, but don't forget to like, share and subscribe. Keep watching. Thank you.